చిన్న చిన్నగా ఇలా పలగొట్టేసేసి ఆ టైప్లో అయితే చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ వియత్నామీస్. సర్లే ఓకే అని కొనుక్కుందామంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఈ గవ్వతో కానీ గవ్వల్లో కానీ మొత్తం చాలా వీళ్ళ దగ్గర చాలా టాలెంటెడ్ ఉన్నది. ఈ ఏజ్డ్ పర్సన్ ఆంటీ కూడా చాలా బాగా చేస్తున్నది. మొత్తం రెడీ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వాళ్ళు పాలిషింగ్ అనేది అయితే బొమ్మను అయితే ఇలా చేస్తారు. చాలా బాగుంది, చాలా టాలెంటెడ్గా ఉన్నారు. బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి మొత్తము. సరే అని ఇక మనం కూచి టన్నల్స్కి అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయి వాళ్ళు మా గైడ్ గార్డ్ అయితే కూచి టన్నల్ స్టార్టింగ్లో ఏంటంటే మ్యాప్ అనేది ఇలా చూపించిండు. వాళ్ళు 1940లో ఏంటంటే ఫ్రెంచ్ వాళ్ళతో యుద్ధం జరిగినప్పుడు మన వియత్నాం సౌత్ వియత్నానికి అండ్ నార్త్ వియత్నానికి యుద్ధం జరిగింది. ఆ సౌత్ వియత్నాం వాళ్ళు ఏంటంటే వన్ సైడ్ అండ్ నార్త్ వియత్నాం వాళ్ళు ఏంటంటే అమెరికా సపోర్ట్ చేసింది వాళ్ళకి. అప్పట్లో ఏంటంటే స్వరంగాలు ఈ విధంగా ఉండి లోపట్లోనే స్లీపింగ్ అండ్ లోపట్లోనే మొత్తం కుకింగ్ అండ్ లోపట్లోనే హాస్పిటల్ అండ్ మొత్తం లోపట్లోనే టన్నల్స్లోనే వాళ్ళు వార్ చేసేటలాగా చూసినట్లయితే ఇక్కడ మనకి A to Z మొత్తం లోపట్లోనే ఉండేది. ఇక్కడ నుండి అయితే మనము ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసాము. ఈ ట్రెక్కింగ్లో ఏంటంటే వాళ్ళు అవతల అమెరికన్స్ ఏంటంటే వీళ్ళ మీద దాడి చేసినప్పుడు ఇట్లా దాచుకోవడానికి ఈ విధంగా అయితే ఉండేవాళ్ళు. ఇది స్వరంగం, లోపల స్వరంగము. అండ్ వాళ్ళు ఎలా అయితే ఉపయోగించారో మమ్మల్ని కూడా ట్రై చేయమన్నారు. మా వాడైతే ట్రై చేసిండు, బట్ అయితే భయపడకుండా ట్రై చేసిండు. నెక్స్ట్ నేను ట్రై చేస్తున్నా సక్సెస్ అవ్వడానికి. చూద్దాం. దానివల్ల ఏంటంటే లోపలికి అయితే దిగడానికి అయితే దిగుతున్నారు, బట్ పైకి అయితే ఎక్కలేకపోతున్నాడు. మావాడు కూడా ఏంటంటే లోపలికి అయితే అసలు లోపలికి కూడా వెళ్ళలేకపోయిండు. మళ్ళీ పైన పైకి వచ్చేసిండు. అన్న అట్లా కాదు, లోపల పోయి చేతులు పైకి లేపు, లోపల పో దిగు. ఇక నేనైతే లోపలికి వెళ్ళినట్లయితే వాళ్ళు వాడిన ఆయుధాలు అండ్ స్వరంగాలు అయితే లోపల చాలా ఉన్నాయి. ఇంకా మా గైడ్ గార్డ్ అయితే లోపలికి తీసుకెళ్ళినట్లయితే అమెరికన్స్ వీళ్ళ మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి తెలియకుండానే మన ఈ భూమిలో ఏంటంటే ఒక స్వరంగాల టైప్ అయితే తీసిండ్రు. లోపల ఇట్లా రాడ్లు కుచ్చేసి వాళ్ళు వీళ్ళ మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఈ గొయ్యిలో పడి వాళ్ళు గాయం పొంది, అంటే చచ్చిపోరు, గాయం పడి ఏంటంటే వాళ్ళు ఎనర్జీ అయితే కోల్పోతారు. కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి స్వరంగాలు. వీళ్ళకి ఏందనంటే మొత్తం వీళ్ళకి కంటిన్యూగా వార్ జరిగిన టైంలో అమెరికన్స్ అండ్ సౌత్ వియత్నాము ఏంటంటే మిడిల్లో ఏంటంటే వార్ చాలా జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇది విశ్రాంతి తీసుకునే ప్లేస్ ఇది. అంటే మొత్తం ఆ యుద్ధం జరిగింది ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ ఉన్నది. ఈ టైప్లో సోల్జర్స్ ఉండేవాళ్ళు ఈ వియత్నామీస్. చాలా ఏంటంటే ఇక్కడ రేస్ట్ యాక్చువల్ ఏంటంటే దీని స్టోరీ ఏంటంటే కూచి సొరంగాలు వియత్నాంలోని హో చి మిన్ సిటీ సమీపంలో ఉన్న 250 కిలోమీటర్ల పొడవైన ఒక భారీ భూగర్భ నెట్వర్క్. వాస్తవానికి ఏంటంటే ఇది 1940లో ఫ్రెంచ్ వారితో పోరాడడానికి వీటిని తవ్వారు. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు వాడిన ఆయుధాలు కానీ ఇప్పటికి అట్లనే ఉన్నాయి. ఆ తర్వాత వీటిని విస్తరించిన గెరిల్లా యోధులు నివసించడానికి భూగర్భ ఆస్తులను కూడా నిర్వహించడానికి ఆయుధాలను ఇట్లనే ఇప్పటికి కూడా నిల్వ చేసి ఉన్నారు. మొదట్లో దీనిని సమాచార మార్పిడిగా ఒక సాధనంగా మరియు ఫ్రెంచ్ వలస పాలకుల నుండి తప్పించుకోవడానికి ఒక మార్గంగా ప్రాథమిక పరికరాలను నిర్మించారు. 1960లో కానీ ఇప్పటికీ వీళ్ళు ఏంటంటే వాళ్ళు వాడిన ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఈ చూసినట్లు వాళ్ళకి మనకి వాళ్ళు బాంబులు రెడీ చేయడానికైనా కానీ కూచి టన్నల్స్ ఏంటంటే చాలా బాగున్నాయి. ఎప్పుడైనా హో చి మిన్ సిటీ వచ్చిన వాళ్ళు ఏంటంటే వియత్నాం అనగానే దనాంగ్ అండ్ హనోయ్ అనేది చూస్తారు. ఇది కూడా బాగుంటుంది. మా గైడ్ గారు ఏమంటాడంటే అప్పట్లో ఏంటంటే వియత్నామీస్ అండ్ అమెరికా వాళ్ళని ఇలా ఈ ఆయుధాలతో అయితే వార్ చేసే వాళ్ళం అని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుండి మనము వీళ్ళు రెడీ చేసే బాంబులు ఆయుధాలు ఏంటంటే ఇది ప్లేసు ఇప్పటికీ మనకి తెలిసేలా ఉండాలని ఈ ఈ ఈ బొమ్మల్ని అయితే పెట్టారు. సేమ్ యాస్టీస్ సేమ్ మనుషులు లెక్కనే ఉన్నారు వీళ్ళు చూసినట్లయితే. ఆ రాడ్స్ కానీ బాంబులు కానీ అవి వాడినా ఇప్పటికి కూడా ఇలానే ఉన్నాయి. మీకు బాంబుల విషయానికి వస్తే చూపించినట్లయితే ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి. మనకి పైన వీళ్ళు సేమ్ మనుషుల టైప్లోనే ఉన్నారు. ఇవన్నీ ఆయుధాలు.
ఆ రోజుల్లో అట్లనే ఉన్నాయి, సేమ్ యాజ్ టీస్ మన రోబోటిక్స్ టైప్లోనే ఉన్నాయి ఇవన్నీ చూసినట్లయితే. అప్పట్లో బాంబులు రెడీ చేస్తాం, ఇవన్నీ బాంబులు, వాళ్ళు ఆ రోజులలో యూజ్ చేసినాయి బాంబులు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఒక సౌండ్ వినపడుతుంది గన్ ఫైర్. ఆ గన్ ఫైర్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం మనము. ఇవి వాళ్ళు యుద్ధం చేసే అప్పుడు ఆయుధాలు ఇవి. ఇప్పటికీ భద్రపరిచిన ఇంట్లోనే టూరిస్టులను ఏంటంటే చూపించుకోవడానికి. ఇప్పటికీ అలాగే ఉన్నాయి, చెక్కు చెదరలేదు, సేమ్ అలానే పాలిషింగ్ చేసేసి పెయింటింగ్ చేసి ఇప్పటికీ అలానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే మనము గన్ ఫైర్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ నుండి మీకు గన్ ఫైరింగ్ అయితే సౌండ్ అయితే వినపడుతుంది కదా, ఇది మన గన్. చూడండి అక్కడ ఉన్న బుల్లెట్, ఇది మన గన్ను. అక్కడ ఉన్న దానికి షూట్ చేయాలి. ఓకే, అది అది టార్గెట్ మంది ఇక్కడ నుండి. వాడు 5000 ఒక 10 బుల్లెట్లు 10 బుల్లెట్లో మనం ఫైర్ చేసుకోవాలి. యుద్ధం చేసినప్పుడు వాళ్ళు వాడిన చెప్పులు ఇవి. వాళ్ళు ఏంటంటే మన టైర్లతో వాళ్ళే రెడీ చేసుకున్న చెప్పులు ఇవి. ఇప్పటికీ అలానే ఉన్నాయి. చూసినట్లయితే చాలా గట్టిగా ఉన్నాయి ఇవన్నీ మొత్తం చెప్పులు. ఇప్పటికీ అట్లనే రెడీ చేస్తాను. ఇక్కడ కావాలంటే కొనుక్కోవచ్చు అని చెప్పిండ్రు. కాకపోతే చాలా బాగున్నాయి ఇవి. అంటే మనకి వేసుకోవడానికి అయితే సెట్ కావు, ఈ జంగల్కి అయితే ఇదే చెప్పులు సెట్ అవుతాయి. Of the sandal show you same way, very comfortable. Of course it's not my shoes, but it's still more comfortable. ఫైనల్గా అయితే మనము టన్నల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇది ఒక 40 మీటర్ దూరంలో ఉంటుంది. లోపల ఎట్లుంటుంది టన్నల్ పెద్దగా, ఎంత పెద్దగా ఉంది టన్నల్. భయపడ వెనక్కి రావినా, నేను ముందుకు పోతా. అంత దొరింది. రేపటి రోజులలో పిల్లాన్ని తీసుకొని వస్తే ఎట్లా పోతుంది మరి? వా టన్నల్ లేక పోతున్నాము, మామూలు లేదు. ఇది ఫస్ట్ టైం అడ్వెంచర్ లోట్లే రాజా. ఇట్లా నడిచేది అట్లా కాదు, కూర్చొని ఇట్లా ఇట్లా అప్పట్లో ఇట్లుండే. ఇదొకటా మొత్తం ఒక 2-3 వేలు అయితే ఉన్నాయి మనకి లోపల. ఒక్కొక్కటి ఒక్కొక్క వేరులో ఉంది. ఏదైతే పోయిందో అర్థం కావట్లేదు, బట్ పోతున్నాం. ఫార్టీ మీటర్స్ చుక్కలో పడుతుంది ఒకరికి. వచ్చేసిందా? బా ఊపిరి మాత్రం అస్సలు ఆలే అన్న, రియల్గా. నాకు భయం అంటే నాకు బ్రీతింగ్ ఆడట్లే రియల్గా. బా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నట్టు చచ్చిపోతాడు.
టన్నల్స్ అయితే అసలు 40 మీటర్స్ దూరం ట్రావెల్ చేయాలంటేనే నాకైతే బ్రీతింగ్ ప్రాబ్లం చాలా ఉన్నది. అసలు ఘోరంగా ఉన్నది. వాళ్ళు ఆ రోజులలో అన్ని రోజులలో ఎట్లున్నారో ఏమో అర్థం కాలేదు. అందులోనే దవాఖానా, అందులోనే మొత్తము తినుడు, అందులోనే స్లీపు. చాలా వాళ్ళ అసలు గ్రేట్ వాళ్ళు అనుకోవాల్సిందే. అండ్ ఇది వచ్చేసి వాళ్ళకి దవాఖానా. అండ్ ఇది కూడా ఒక సొరంగంలోనే లోపటే ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు అట్లా టూరిస్టుల కోసం అట్లా చేసిండ్రు. వాళ్ళ వియత్నమీస్ చిహ్నం కోసం ఇది పెట్టారు వీళ్ళ ఫొటోస్. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు వండుకునేటప్పుడు ఇది ఇక్కడ నుండి వండితే ఇక్కడ నుండి స్మోక్ వస్తుంది చూడండి. అండ్ ఎక్కడ ఏమున్నదో అని తెలియకుండా ఇక్కడ ఫైనల్గా అయితే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళ ఫుడ్ ఇది. ఓకే, బాయ్ బాయ్.